తెలంగాణలో భవన నిర్మాణాల అనుమతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ప్రత్యేక వ్యవస్థ. కేవలం నిమిషాల్లోనే నిర్మాణ లేఅవుట్ అనుమతులు మంజూరు చేయడం బిల్డ్ నౌ స్పెషాలిటీ అని రేవంత్ సర్కార్ చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితి అలా లేదని బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. భవన నిర్మాణ అనుమతులకి సంబంధించి మధ్య దళారులు, ఏజెంట్లు లేకుండా నేరుగా బిల్డ్ నౌ నుంచి పర్మిషన్లు తీసుకోవచ్చని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అలా జరగటం లేదని తెలుస్తోంది. అత్యాధునిక టెక్నాలజీతో బిల్డ్ నౌ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినా ఇప్పటికీ మధ్యవర్తులు, ఏజెంట్లను ఆశ్రయించడం తప్పడం లేదని రియల్టర్లు వాపోతున్నారు. అయితే ఇందుకు హెచ్ఎండిఏలోని కొందరు అధికారులే కారణమన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది. హెచ్ఎండిఏలో పక్కదారి పడుతున్న బిల్డ్ నౌ వ్యవస్థ, బిల్డ్ నౌలోని చిన్న చిన్న లోపాలను అడ్డుపెట్టుకుంటున్న అధికారులు, బిల్డ్ నౌ ద్వారా అనుమతులు జాప్యం అవుతాయంటున్న రియల్టర్లు, అనుమతుల కోసం ఏజెంట్లను మధ్యవర్తులుగా ఏర్పాటు చేసుకుంటున్న వైనం. హెచ్ఎండిఏ పరిధిలో భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులకు సంబంధించి ఇంకా మధ్యవర్తులు, ఏజెంట్ల వ్యవస్థ కొనసాగుతోంది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఖచ్చితంగా ఏజెంట్లను ఆశ్రయించే విధంగా హెచ్ఎండిఏలోని కొందరు అధికారులు పరోక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల పర్మిషన్స్ కోసం టీఎస్ బీపాస్ వ్యవస్థ ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొంతకాలం క్రితం భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ల అభివృద్ధి, భూ వినియోగ మార్పిడి వంటి వాటి అనుమతులను మరింత వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు బిల్డ్ నౌ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. భవన నిర్మాణ, లేఅవుట్ తదితర అనుమతులకు రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని, అన్ని డాక్యుమెంట్స్ ఉంటే కేవలం 5 నిమిషాల్లోనే అనుమతులు మంజూరవుతాయని గొప్పగా చెబుతోంది రేవంత్ సర్కార్. అయితే వాస్తవానికి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ పర్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు చెబుతున్నారు. బిల్డ్ నౌ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని రోజులు గడుస్తున్నా అనుమతులు రావడం లేదని వాపోతున్నారు. బిల్డ్ నౌలో అప్లై చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందన్నది తెలుసుకోవడానికి రియల్ టైం ఫాలోఅప్, ఏఐ ఆధారిత చాట్ ఫెసిలిటీని ఉపయోగించుకున్నప్పటికీ సమగ్రమైన సమాచారం తెలియడం లేదు. అనుమతులకు సంబంధించిన దరఖాస్తులతో పాటు జత చేసిన డాక్యుమెంట్లు సరిగ్గా లేవని, చిన్న చిన్న లోపాలు ఉన్నాయంటూ ఖచ్చితంగా హెచ్ఎండిఏ కార్యాలయానికి వచ్చేలా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలా అని హెచ్ఎండిఏ కార్యాలయానికి వెళ్తే అక్కడ కూడా పని పూర్తి కావడం లేదని రియల్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఎండిఏ ఆఫీస్ చుట్టూ పదుల సంఖ్యలో కన్సల్టెన్సీల పేరుతో పెద్ద ఎత్తున ఏజెంట్ల కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో పనిచేసే సిబ్బంది హెచ్ఎండిఏలోని ఉన్నత అధికారులతో పాటు ప్లానింగ్ విభాగంలోని ఆఫీసర్లతో టచ్ లో ఉంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బిల్డ్ నౌలో పని కాలేదని అధికారుల దగ్గరకు వచ్చిన వారిని ఫలానా ఏజెంట్ను కలవమని ఆఫీసర్లే సూచిస్తున్నారని చెబుతున్నారు. అధికారులు సూచించిన ఏజెంట్లను కలిస్తే ఫైల్ ఏ దశలో ఉందో ఇట్టే చెప్తున్నారట. ఇక ఆ తరువాత వారు చెప్పినంత ఫీజు చెల్లిస్తే వెంటనే అనుమతులకు సంబంధించిన పని జరిగిపోతుందని అంటున్నారు. భారీ ప్రాజెక్టులు నిర్మించే పెద్ద పెద్ద బిల్డర్లు, భారీ లేఅవుట్లను వేసేవారు తప్పనిసరిగా సదరు భూమికి సంబంధించిన ఎన్ఓసి తీసుకోవాలి. అంటే ఆయా భూములు రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉన్నాయా, చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయా అన్న విషయాలను నిర్ధారిస్తూ రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ను ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆయా విభాగాల అధికారులు జారీ చేసే ఎన్ఓసీలలో చిన్న చిన్న లోపాలుంటున్నాయి. దీన్నే అదునుగా చేసుకుని కొందరు హెచ్ఎండిఏ అధికారులు జాప్యం చేస్తున్నారు. అందులో లోపాలు ఏమున్నాయో చెప్పకుండా సాంకేతిక సమస్య పేరుతో పెండింగ్లో పెడుతున్నారు. దీంతో అనుమతుల కోసం ఎదురు చూసి చివరకు పనులు కావటం లేదని హెచ్ఎండిఏ కార్యాలయానికి వస్తుండటంతో తాము నియమించుకున్న ఏజెంట్లతో మాట్లాడించి బేరం కుదుర్చుకుంటున్నారని సమాచారం. ఒకవైపు బిల్డ్ నౌ ద్వారా నిమిషాల్లోనే భవన నిర్మాణ, లేఅవుట్ పర్మిషన్లు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతుండగా హెచ్ఎండిఏలో పనిచేసే కొంతమంది అధికారులు మాత్రం తమదైన స్టైల్లో ఏజెంట్ల ద్వారా పరోక్షంగా ఆమ్యామ్యాలు కానిచ్చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ విషయాలు ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్తున్నాయో లేదో గాని బిల్డ్ నౌను అడ్డం పెట్టుకుని కొంతమంది అధికారులు నడుపుతున్న దళారీ వ్యవస్థ వల్ల సర్కారుకు చెడ్డపేరు వస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు.